హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేతి పొబ్బట్లు, ఉగాది స్పెషల్ నేతి పొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ 2 కప్పుల దాకా శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే నానిన పప్పుని కుక్కర్లోకి వేసుకొని 2 కప్పుల దాకా నీళ్ళు పోసుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3-4 విజిల్ వచ్చిన దాకా ఉడకనివ్వండి. ఈ ఉడికిన పప్పును తీసుకొని స్ట్రైనర్ గిన్నెలో వేసుకొని కొంచెం అంతా కింద కారిపోతుంది కదా, నీళ్ళన్నీ కారిపోయేలాగా పక్కన పెట్టేయండి. అలాగే ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా మైదాపిండి వేసుకొని దాంట్లోకి కొంచెం చిటికెడంత పసుపు, ఉప్పు, నెయ్యి వేసుకొని బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టేయండి. అది కూడా 1 అవర్ నానితే బాగుంటుందన్నమాట. అలాగే ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకొని ఒక కడాయిలోకి వేసుకోండి. అలాగే 2 కప్పులు శనగపప్పుకి 2 కప్పులు బెల్లము, తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం గట్టిగా ఇట్లా ముద్ద అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా సోంపు, 4-5 యాలకులు కూడా మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని వేసుకోండి. అది ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇందాకలా కలిపి పెట్టుకున్నాం కదా మైదాపిండి, దాన్ని మొత్తం ఇంకొకసారి బాగా మెత్తగా కలుపుకొని కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకొని దాంట్లోకి పూర్ణం పిండి కూడా తీసుకొని ఇలా మొత్తం అది చపాతీ పూరీలాగా చేసుకుని దాంట్లో పెట్టుకోవాలి. పప్పులాగా పెట్టుకొని దాంట్లోకి ఇట్లా మొత్తం ఎగస్ట్రా పిండి ఉంటుంది కదా, ఇదంతా తీసేసి పక్కన పెట్టేసి ఇలా తీసుకొని బటర్ పేపర్ పెట్టుకోవాలి. దానిపైన ఇది పెట్టి దానిపైన ఇంకో బటర్ పేపర్ పెట్టి ఇలా మెల్లగా చేసుకోవడమే. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వరకు చేసుకోవాలి. నేను ఇక్కడైతే చిన్నగానే చేస్తున్నాను. అలాగే మనం చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి. పొడిపిండి వేసుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే అంతా నేతితోనే చేస్తున్నాను. ఇలా ఎవరైనా సింపుల్గా కొత్తగా చేసే రాని వాళ్ళు కూడా నేర్చుకునేటోళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఇంతే అండి, నేతి బొబ్బట్లు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత బటర్ పేపర్తోని అలాగే తీసుకొని ఆ పెంక మీద వేసేయాలి. ఇది వేసిన తర్వాత వెంటనే మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండా కొంచెం కాలనివ్వండి. కొంచెం మంట హైలో పెట్టుకొని కాలిన తర్వాత నెయ్యి వేసి మరోవైపు తిప్పుకొని బాగా కాలనివ్వండి. బాగా ఇట్లా నెయ్యి వేసి కాలితే పొంగి బాగుంటాయి అన్నమాట టేస్టీ.